హోమియోపతి అంటే స్లోగా వర్క్ అవుతుందంట. నిజమేనా మేడం? ఈ క్వెషన్ నన్ను చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఎవ్రి కేస్ ఒకేలా ఉండదు. కొన్ని అక్యూట్ కేసెస్‌లో అంటే రీసెంట్‌గా స్టార్ట్ అయిన కంప్లెయింట్స్‌లో పేషెంట్‌లో కంపారిటివ్‌లీ ఎర్లీ‌గా రెస్పాన్స్ కనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా వచ్చిన ఫీవర్, కోల్డ్, హెడేక్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్‌లో క్యూర్ వితిన్ ఎ అవర్ అండ్ డేస్‌లో చూడగలం. కానీ క్రానిక్ కేసెస్ డిఫరెంట్. ఎందుకంటే ఇయర్స్ నుంచి ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్, రికరెంట్ కంప్లెయింట్స్, లాంగ్ స్టాండింగ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ లాంటి కేసెస్‌లో పేషెంట్‌ని కంప్లీట్‌గా అండర్‌స్టాండ్ చేసి రెస్పాన్స్‌ని అబ్జర్వ్ చేయడానికి టైం అవసరం అవ్వచ్చు. ఎందుకంటే ట్రీట్మెంట్ జస్ట్ మెడిసిన్ ఇవ్వడం కాదు. ముందుగా పేషెంట్ గురించి కంప్లీట్‌గా అర్థం చేసుకోవాలి. గతంలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఉన్న మెయిన్ కంప్లెయింట్స్ ఏంటి? పేషెంట్‌కి ఉన్న అన్ని సింప్టమ్స్ ఏంటి? ఇవన్నీ కలిపి చూడాలి. అలాగే ఆకలి, దాహం, నిద్ర, బౌల్ మూవ్‌మెంట్స్ రెగ్యులర్‌గా అవుతుందా? స్వెట్టింగ్, ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఇలాంటి జనరల్ డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి. సమ్‌టైమ్ పేషెంట్ చెప్పే ఒక్క స్మాల్ సింప్టమ్ కూడా ఇంపార్టెంట్ క్లూ అవ్వచ్చు. మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. పేషెంట్ మెడిసిన్స్ రెగ్యులర్ తీసుకుంటున్నారా? సింప్టమ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి? బాడీ ట్రీట్మెంట్‌కి ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇవన్నీ ఫాలో అప్స్‌లో అబ్జర్వ్ చేయాలి. కొన్ని కేసెస్‌లో రెస్పాన్స్ ఎర్లీగా కనిపించవచ్చు. కానీ కొన్ని క్రానిక్ కేసెస్‌లో మోర్ టైమ్ అండ్ కేర్‌ఫుల్ అబ్జర్వేషన్ అవసరం అవ్వచ్చు. సో, హోమియోపతి ఈజ్ స్లో అని సింప్లీ జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు.